నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయవచ్చునని, తమ సమస్యను రాతపూర్వకంగా అందజేయాలని కొవ్వూరు కూటమి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం కొవ్వూరు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రతి బుధవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు హాజరవుతారని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రజా దర్బార్లో 9 వినతులు రాగా అందులో 5 సీఎం సహాయ నిధి కోరుతూ 4 వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణారావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, తెదేపా పట్టణ అధ్యక్షులు రాయల రామకృష్ణ, మండల అధ్యక్షులు వట్టికూటి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపనేని చిన్ని మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి బుధవారం కూడా నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు కార్యకర్తల నుంచి కానీ, నాయకుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఏదన్నా సమస్యలు కనుక ఉన్నట్లయితే అర్జీ రూపంలో ఆఫీసులో ప్రతి బుధవారం కూడా అర్జీలు స్వీకరించబడతాయి. వచ్చే వారం నుంచి అధికారులు కూడా, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను కూడా ఇక్కడికి పిలిపించడం జరుగుతుంది. దాంతోపాటు కార్యకర్తలతో కూడా మీటింగ్ జరపాలని చెప్పని పార్టీ ఆదేశాలు. ప్రతి బుధవారం ఏదన్నా ఒక బుధవారం ఏదన్నా మీటింగ్ ఉండు, అనివార్య కారణం వల్ల ఏదన్నా ఇదైతే మీకు ముందుగా ఇంటిపైన ఇస్తారు. బుధవారం బదులు గురువారం లేదా శుక్రవారం సంథింగ్ వారంలో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది. మ్యాక్సిమం ప్రతి బుధవారమే జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ కానీ వేరే ఇతర వర్క్లు ఏదంటే అనివార్య కారణాలు ఏదంటే తప్ప. కాబట్టి మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కానీ, కార్యకర్తల సమస్యలు కానీ, ఏ ఇబ్బందులు ఉన్నా సరే నోటు మాటతో కాకుండా ఎవరై ఎప్పుడు వచ్చినా సరే అర్జీ రూపంలో ఇచ్చినట్లయితే దాన్ని మనం ఆ సంబంధిత డిపార్ట్మెంట్కి మనం ఫార్వర్డ్ చేస్తాం. దానికి ఇక్కడ పార్టీ ఆఫీసులో ఒక బుక్ కూడా పెట్టి దానికి ఒక నెంబర్ కూడా పెట్టి మనం అధికారులకు పంపిస్తారు. ఆ అధికారులు సమస్య మీద మరలా మీ దగ్గరికి వచ్చి ఎవరైతే అర్జీ రాసుకున్నారో వాళ్ళ పేరు, ఊరు పేరు, ఫోన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా అధికారులు బాధ్యత తీసుకుంటారు. ఏ డిపార్ట్మెంట్కి సమస్య ఉంటే కనుక ఆ డిపార్ట్మెంట్